వచ్చేస్తున్నానండి. నిజంగా గిరీశం గారు చాలా గ్రేట్ నాన్న. ఈ రోజుల్లో చేయి దాటిపోయిన రూపాయి తిరిగి రావడం ఎంతో కష్టంగా ఉంటుంది. అలాంటిది గిరీశం గారు మనకి ఇచ్చిన మాట ప్రకారం ఇవిగో మన డబ్బులు మనకి ఇప్పించారు. జగన్మోహిని చూసావుంటే నా కష్టార్జితమే బాదే ఎక్కడికి పోతుంది వాడెవడు వాడు గిరీశం పుణ్యమాని నా డబ్బు నా లక్ష్మీదేవి నా గడప తొక్కుకుంటూ లోపలికి వచ్చేసింది. అవునండి, చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోబోతుంటే వాణ్ణి ఆపి పువ్వుల్లో పెట్టి మనకు అప్పగించాడు. ఈ రోజు వాడు మోసపోయిన 2 లక్షలు మళ్ళీ మన కళ్ళు చూపాడు. ఏ తల్లి కన్నబిడ్డో ఆ తల్లి కడుపు చల్లగా ఉండాలండి. లెక్క పెట్టావా? లెక్క పెట్టి చచ్చావా? నువ్వెందుకు లెక్క పెట్టావురా? నీకు అసలు చిన్నప్పటి నుంచి ఎక్కాలే వచ్చి చావు కదా. ఈ మధ్య ప్రతి కట్టకి 3-4 రోడ్లు నొక్కేస్తున్నారు వెధవలు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? చుట్టుపక్కల ఏం జరుగుతుందో కిందకులే అనుకునే వాళ్ళ మధ్య తోటి వాడిని కాపాడటం, వాడికి జరిగిన అన్యాయం పట్ల స్పందించి సాయం చేయడం నిజంగా గ్రేట్. ఆయన పేరేంట్రా? గిరీశం అక్క. గిరీశం? భలే ఉంది పేరు. నాన్న నా స్కూటీకి డబ్బులు ఎలా కలిసి వచ్చాయి చూడు. అమ్మా, నువ్వు లక్ష్మీదేవే, ఆ లక్ష్మి నీకే, కంగారు పడకు. ఇస్తారే, ఎందుకు ఇవ్వరు? అడ్డే ఏం పంచుకుంటున్నారే మాటలు. డబ్బులు కనిపిస్తే చాలు, దానికి పట్టు చీరలు, దీనికి స్కూటీలు. ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? కోటలియేగా 100 వచ్చాయి. నీ బొందొచ్చాయి. మొత్తం అన్ని సబ్జెక్టుల్లోనూ కలిపి వచ్చాయి. నాకు తెలియదు అనుకుంటున్నావా? మరి ప్రతిభా పాఠవాలు. డబ్బులు కనబడితే చాలు, స్కూటీలు మ్యాటీలు దర్బస్కా నాకయ్యది. గిరీశం గారు ఎక్కడైనా కనపడితే ఒక్కసారి మన ఇంటికి భోజనానికి రమ్మని పిలవరా? అలాగే నాన్న. ఏమిటి అలా చూస్తున్నావు? మీలోనూ మంచి మనసు ఉందండోయ్. మీరు ఒకళ్ళని మెచ్చుకోవడం, వాళ్ళని మన ఇంటికి పిలిచి భోజనం పెట్టడం, నీ వీపు బాగా చిట్ట కొట్టడం, కాఫీ బాగుందనని చెప్పి రెచ్చిపోవాక. నేను ఆఫీస్కి నేను ఆఫీస్కి వెళ్ళాలి కదే. అన్ని రెడీగానే ఉన్నాయి. మరి టిఫిన్ ముందు ఈ లక్ష్మీదేవి మీరు అలా పెట్టాలి. అలా తీసుకురా. ఫోన్ బాగాలేకపోతే పడేసి కొత్తది కొనుక్కుంటారు కానీ ఏడుస్తూ కూర్చుంటారా? హే, వాట్ హ్యాపెన్? 12ంటికి మా హస్బెండ్ వస్తా అన్నారు. అంతే, వెల్ టుడే లంచ్ విత్ హబీ అన్నమాట. చాలా భయంగా ఉంది. లవర్స్ తో లంచ్ అంటేనే కామన్ అయిపోయిన రోజులు ఇవి. గౌరీ, ఓ విషయం చెప్తావా? పెళ్ళైన ఆడపిల్ల కడుపొస్తే 12 బిడ్డకి తెల్లవుతుంది. పెళ్లి కాని పిల్ల కడుపొస్తే మంచి డాక్టర్ చేతిలో అబార్షన్ అవుతుంది. మరి అత్తగారికి ఇష్టం లేని ఫీమేల్ పిండంతో కడుపొస్తే బలవంతపు అబార్షన్ అవుతుంది. ఏమి పెళ్లి నాటికి ఇస్తానని కట్నం డబ్బులు మీ బాబు ఇవ్వలేదు గాని 5వ నెల కడుపు మాత్రం వచ్చింది. ఏరా, రిపోర్ట్లో ఏమని రాస్తుంది? రిపోర్ట్ లో ఏ విషయమో రాయరమ్మా. మనమే ఇల్లీగల్ గా మేనేజ్ చేసి అన్ని తెలుసుకోవాలి. నరుసుకు 2000 ఇచ్చి కనుక్కున్నా. ఏం చెప్పారు మావయ్య గారు? ఆడపిల్లంట. రే శివ, ఈ కడుపు మనకొద్దు, తీయించే. ఈ కడుపే కాదు, దీనికి మగపిల్లాడు పుట్టేంత వరకు ఎన్ని కడుపులైనా తీయించే. దీనికి మగపిల్లాడు పుట్టకపోతే నీకు మరో పెళ్లి చేస్తాన్రా. ఈ రోజు అబార్షన్ చేయిస్తా. అత్తయ్య, ఏమే పుట్టే పిల్లకి కట్నం ఎక్కడి నుండి తేవాలి? ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి నేను ఒప్పుకోను. వద్దత్తయ్య, ఆడపిల్లని కడుపులోనే చంపడం మహాపాపం. ఏమే నోర్లేస్తుంది? నీ మాట విని బిడ్డను కన్నిస్తే నన్ను నా కూతుర్ని కెప్సనాలు పోసి తగలబెట్టవు. నాకు అంత అదృష్టం కూడానా? 12 గంటలకే మీ ఆఫీస్కి వస్తా. అట్నుంచి అంటే డైరెక్ట్ గా హాస్పిటల్ కి. నో, నేను ఈ బిడ్డను కంటాను. ఇదే నీ ఆఖరి మాట అయితే నా ఆఖరి మాట కూడా విను. నువ్వు ఈ అబార్షన్ ఒప్పుకుంటే ఒక హత్య జరుగుతుంది, లేకపోతే వంట చేసేటప్పుడు సిలిండర్ పేలి 2 హత్యలు జరుగుతాయి. శివ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ కట్నం వస్తుంది. ఆ డబ్బుతో నేను మా అత్తవారింటికి వెళ్ళిపోతాను. ఆలోచించుకో, లేకపోతే రాత్రికే సిలిండర్ పేలుతుంది. చాలా భయంగా ఉంది. విమెన్స్ వెల్ఫేర్ వర్క్ షాప్ అని ఒక గొప్ప సంస్థ ఉంది, మన మధురవాణి గారిదే. స్త్రీలకు ఏ అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకొస్తుంది. ఉండి నా దగ్గర నెంబర్ ఉండాలి, ట్రై చేస్తా. మేడం లేరండి, బయటకెళ్లారు. సాయంత్రం వస్తారు. దయచేసి రేపు ఫోన్ చేసి రండి. ధన్యవాదములు. పిఏ2 మధురవాణి. నమస్తే. మేడం లేరండి, బయటకెళ్లారు. సాయంత్రం వస్తారు. దయచేసి రేపు ఫోన్ చేసి రండి. ధన్యవాదములు. పిఏ2 మధురవాణి. నమస్తే. వీడెవడే హలో అనగానే పాట అప్పు చెప్పినట్టు అప్పు చెప్పేసి ఫోన్ డిస్కనెక్ట్ చేస్తున్నాడు. 12 అయిపోతుంది. యూ డోంట్ వరీ. అవసరమైతే మీ హస్బెండ్ తో ఫైట్ చేసైనా రేపటి వరకు పోస్ట్ పోన్ చేస్తా.
జరగండి జరగండి. ఓ ఊపుకుంటూ వచ్చేస్తారండి రోడ్ల మీదకి. ఎరా కళ్ళు కనబట్టలేదా? నాది బైక్ కాబట్టి సరిపోయింది. అదే ఏ బస్ కింద పడాల్సింది దరిద్రం వదిలిపోయింది. ఏంటండి మీరు గురించి అంటారా? సైకిల్ నా బైక్ కింద పడి నా టైం అంతా వేస్ట్ చేసిన చాలక రివర్స్ గా నా మీదకే వస్తావా? నీలాంటి పోలీస్ కేసు పెట్టి బొక్కలు దోయించారా ఇడియట్. బుద్ధిండే కాకుండా ఈడియట్స్ అంటారా? మర్యాదగా రిపేర్ కట్ చేసుకోవాలండి. ఎవడి మీద మధ్యలో ఆయన వెనకేసుకుంటున్నావు? ఆడేమన్నా నీకు చుట్టమా? చల్ చల్ బే, ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో పో. నీ వాటా లేని వాళ్ళంతా రోడ్ల మీద తిరుగుతుంటారు. పదా ఎక్కడికి? కలర్ వస్తున్నాగా స్టేషన్ అని పోలీస్ స్టేషన్ కి. ఎందుకు? యాక్సిడెంట్ చేసినందుకు పబ్లిక్ లో న్యూసెన్స్ కి మా యూత్ ని అగ్లీగా తిట్టినందుకు. నాకు అర్జెంట్ పని ఉందయ్యా. మాకెవరికి పనులు లేవు. నువ్వు యాక్సిడెంట్ చేస్తే చూడాలని వచ్చావు. అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? ఆ సైకిల్ వాడికి 500 లేవు, నా దగ్గర 200 ఉన్నాయి. అయితే ఓ పని చేయి, బండి ఇక్కడ పెట్టి ఇంటికి వెళ్ళి 300 పట్టుకొచ్చి అప్పుడు బండి పెట్టుకెళ్ళి. కర్మరా నాయన, దగ్గరలోనే మా ఆవిడ ఆఫీస్ ఉంది, అక్కడికి పదండి ఇప్పిస్తాను. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడా. సరే. మీరు రండి, డబ్బులు అక్కడ ఇప్పించేస్తాను. కుమా, ఓ 300 ఉన్నాయా? ఎందుకండి? నా పిండం పెట్టడానికి. ఇదిగో ఈడెవరో గిరీశం అనే దరిద్రుడు పొద్దునే తగులుకున్నాడు. గిరీశం అంటే ఈయనేనా? ఈ ఎదవ ఏటీఎం కార్డులు వచ్చాక జేబులో అసలు డబ్బులు లేకుండా పోతున్నాయి. ఇదిగా ముష్టి ఎదవ, నీ 500 నీకు ముట్టాయిగా. ఇక బయలుదేరు బాబు, మాకు అవతల పనుంది. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. నేను నీతో వచ్చినందుకు, నువ్వు నన్ను దరిద్రుడాన్ని తిట్టినందుకు ఈ 500 సరిపోయింది. మరి బయట ఆ సైకిల్ కూడా ఇవ్వాల్సిన 500 దిస్ ఇస్ టూ మచ్. మోగుతుంది చూసుకో. ఎస్ డాక్టర్, మేము వచ్చేస్తున్నాం. ఉమా బయలుదేరు. ప్లీజ్ వద్దండి. ఆ? ఇష్టం లేకుండా అవర్షన్ వద్దు శివకుమార్ గారు. ఏంటి అబార్చునా? ఇది సైకిల్ గుద్దిన దానికన్నా పెద్ద తప్పు. మా సెల్ ఫోన్ అలాగే పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఇటు దోలు తీర్చేస్తాను. అయ్య బాబోయ్, కొంప ముంచేలా ఉన్నాడు. థ్యాంక్స్ అండి. తప్పించుకోలేదు. థ్యాంక్స్ అండి, ఇష్టం లేని అవర్షన్ తప్పించినందుకు. ఇష్టం ఉన్న కడుపులో ఉన్న బిడ్డను చంపటం మహాతం. నిన్ను గాని అబార్షన్ చేయించుకోమని మళ్ళీ అడిగాడు అనుకో, వాడిని పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకోమని. బయట సైకిల్ వాడికి 500 ఇవ్వాలి. ఇవ్వండి. ఇదిగో నమ్మ నీ సెల్ ఫోన్. వీలైతే లాయర్ మధురు వాడిని కలవండి. యువర్ ఆనర్, ఈ హత్య కేసులో నా క్లయింట్ నిర్దోషి. ఎస్ యువర్ ఆనర్, ముద్దాయి వాసు హతురాలు వాసవిని ప్రేమించిన మాట నిజం. పెళ్లి చేసుకుమని వెంటపడిన మాట నిజం. ఆమె ఉంటున్న హాస్టల్కి వెళ్లి హడావుడి చేసిన మాట నిజం. తనను పెళ్లి చేసుకోకపోతే ఆమెను చంపి తను చచ్చిపోతానని చెప్పిన మాట నిజమే. కానీ యువర్ ఆనర్, నా క్లయింట్ వాసవి మీదున్న పిచ్చి ప్రేమతో ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో బెదిరించాడే కానీ జూన్ 14 రాత్రి ఆమె గదికి వెళ్ళలేదు. ఆమెతో వాగ్వివాదం జరగలేదు. పెళ్లికి ఒప్పుకోలేదనే ఉన్మాదంతో కత్తితో పొడిచి చంపనూ లేదు. యువర్ ఆనర్, హతురాలి దగ్గర దొరికిన సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ముద్దాయిని నిర్దోషనే చెప్తున్నాయి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్వశ్చన్స్ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్? ఎస్ యువర్ ఆనర్. సి మిస్టర్ వాసు, ఎవరూ లేని అనాథ హాస్టల్లో ఒంటరిగా ఉంటుందని వాసుని ప్రేమించావు, అవునా? అవునండి. ఆమెను పెళ్లి చేసుకుంటానన్నావు, అవునా? అవునండి. హాస్టల్కి వెళ్ళి అందరి ముందు హడావిడి చేశావు, అవునా? నిజమే సార్. జూన్ 14 రాత్రి ఆమె రూముకి వెళ్ళావు, అవునా? లేదండి. ఆమెను పెళ్లి చేసుకోమని గొడవ పడ్డావు, అవునా? లేదండి. మాట వినలేదన్న కసితో ఆమెను కత్తితో కసా కసా పొడిచి చంపావు, అవునా? లేదు లేదు లేదు. ఎస్ యువర్ ఆనర్, ఆమె రూముకి వెళ్ళాడు. తన మాట వినలేదన్న ఆవేశంలో ఉన్మాదిలా మారాడు. వాసవిని హత్య చేసి సాక్ష్యాధారాలు మాయం చేసిన భగవంతుణ్ణి మోసం చేయలేడు యువర్ ఆనర్. హత్య జరిగిన రోజు రాత్రి హతురాలతో జరిగిన పెనుగలాటలో ముద్దాయి బ్రాస్లెట్